అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక చక్కటి కథ పితృప్రేమ. ఒకానొక ఊళ్ళో ఒక షావుకారు ఉండేవాడు. అతని పేరు ధర్మబుద్ధి. పేరుకు తగ్గట్టుగానే అతను ధర్మగుణాలు కలిగి దైవభక్తితో నడుచుకునేవాడు. అబద్ధమాడి గాని, ఒకరిని ఒక మాట అని గాని, ఒకరికి ఒక హాని తలపెట్టి గాని ఎరుగడు. అతని మంచి గుణాలకు ఆ ఊళ్ళో వాళ్ళంతా అతన్ని మెచ్చుకునేవారు. ఇలాంటి మన ధర్మబుద్ధికి లేక లేక ఒక పుత్రుడు కలిగాడు. అతనికి నారాయణుడని పేరు పెట్టారు. తండ్రి ఎంత మంచివాడో నారాయణుడు అంత చెడ్డవాడుగా తయారయ్యాడు. ఒక ఒక ఏడు పైపడ్డ కొద్దీ నారాయణ చెడ్డ అలవాట్లు అలవరుచుకోసాగాడు. దుర్మార్గుల స్నేహం చెయ్యసాగాడు. లేక లేక పుట్టడం చేత ధర్మబుద్ధి కొడుకుని ఏమీ అనేవాడు కాదు. ఏదో చిన్నతనం వల్ల అలా చేస్తున్నాడని చూసి చూడనట్టు పోతుండేవాడు. నారాయణ పెరిగి పెద్దవాడైన కొద్దీ మరింత చెడు ద్రోవల్ని నడవసాగాడే గాని మంచి మార్గాన నడవలేదు. ధనవంతుడి బిడ్డ కనుక నారాయణ దగ్గర ఎప్పుడూ డబ్బు ఉంటూ ఉండేది. ఇది చూసిన స్నేహితులు నారాయణ స్నేహం కోసం మూగేవారు. అతను వారి మాయలో పడి వారు ఆడించినట్లల్లా ఆడుతూ తండ్రి మాట లెక్క చేయకుండా తిరిగేవాడు. జూదం మొదలైన చెడ్డ అలవాట్లు చేసుకున్నాడు. క్రమేణా నారాయణ ఆరోగ్యం క్షీణించసాగింది. ఇంతవరకు తన కొడుకు ఎన్ని దుర్గుణాలు నేర్చుకున్నా ధర్మబుద్ధి పుత్ర ప్రేమ చేత ఏమీ అనకుండా చూస్తూ సహించి ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు తన కొడుకు ఆరోగ్యమే పాడవుతుందని గ్రహించగానే ధర్మబుద్ధికి ఊరుకో బుద్ధి పుట్టలేదు. ఒంటరిగా పిలిచి కొడుక్కి ఎన్నో విధాల మంచి మాటలతో నచ్చచెప్పి చూశాడు. ఉహూ, లాభం లేకపోయింది. తిట్టాడు, భయపెట్టాడు. కానీ నారాయణ వాటిని కూడా లెక్క చేయలేదు. ఆ రోజు మొదలు నారాయణకి డబ్బులు అందకుండా కట్టుదిట్టు మాత్రం చేశాడు తండ్రి. ఎప్పుడైతే నారాయణ దగ్గర డబ్బు సన్నగిల్లిందో అంతవరకు వెంట ఉంటున్న స్నేహితులు ఒక్కరొక్కరుగా జారుకోసాగారు. ఆఖరికి నారాయణ ఒంటరివాడైనాడు. ఇంట్లో తండ్రి కూడా చివాట్లు పెట్టటం ఎక్కువ కాసాగింది. నారాయణకి ఆ ఊళ్ళో ఉండబుద్ధి పుట్టలేదు. ఒకనాటి రాత్రి ఎవరితోటి చెప్పకుండా నారాయణ ఇల్లు వదిలి బయలుదేరాడు. తెల్లవారి లేచి చూసేసరికి కొడుకు లేడు. ధర్మబుద్ధి చాలా విచారించాడు. కన్న ప్రేమ పొమ్మంటే పోతుందా? పైగా తన వంశం నిలబెట్టడానికి గాని అతడొక్కడే కొడుకు. ధర్మబుద్ధి వెంటనే తన నౌకర్ని పిలిచి, నారాయణ తెల్లవారేసరికి ఎటో పరారైపోయాడు. మీరు వాడికి తెలియకుండా వాడి వెంటనే పోతూ వాడికి కావలసిన తిండి తిప్పలు ఇతర సౌకర్యాలు అమరుస్తూ ఉండండని చెప్పి పంపాడు. నౌకర్లు వెంటనే నారాయణ్ను వెతుక్కుంటూ బయలుదేరారు. నారాయణ తను ఎక్కడికి పోవాలో ఏమి చెయ్యాలో ఆలోచించుకుని బయలుదేరలేదు. ఆ రోజు ఉదయం మొదలు సాయంత్రం వరకు తిరిగి తిరిగి చివరికి సాయంత్రానికి ఒక ఊరు చేరుకున్నాడు. ఆకలి దహించుకుపోతుంది. చేతిలో రాగి దమ్మిడి కూడా లేదు. అలా పోతూ ఉండగా ఒక మిఠాయి దుకాణం కనిపించింది. ఈ దుకాణం ఎవరిదో కాదు, ధర్మబుద్ధి పంపిన నౌకర్లే. నారాయణ కంటే ముందక్కడికి చేరుకుని నారాయణకు తిండి అవి సమకూర్చడానికి దుకాణం పెట్టుకు కూర్చున్నారు. నారాయణ దుకాణం దగ్గరికి వెళ్ళాడు. బాబూ, చాలా దూరం నుంచి వస్తున్నాను. ఆకలి వేస్తుంది. ఏమైనా కొనుక్కు తిందామంటే నా దగ్గర డబ్బు లేదు. నా మీద దయ తలచి ఏమైనా తినటానికి పెడితే మీ పేరు చెప్పుకుంటాను అన్నాడు. నారాయణ ఈ విధంగా అడగటమే తడవుగా నౌకర్లు అతనికి కావలసినవన్నీ పలహారములు పెట్టి ఇంకా మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ రాత్రికి అక్కడే పడుకోవటానికి చోటు ఇచ్చారు.
తెల్లవారింది. నారాయణ ఆ దుకాణదారుల సహాయానికి ఎంతో కృతజ్ఞత చూపి మళ్ళీ తన దోవ బయలుదేరిపోసాగాడు. మధ్యాహ్నమయ్యేసరికి నారాయణ ఒక ఏరు దగ్గరికి చేరుకున్నాడు. ఏరు నిండుగా ప్రవహిస్తుంది. అవతల గొట్టుకు చేరటం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు నారాయణ. ఇంతలో ఆ పడవ అబ్బాయి వచ్చి, రా అబ్బాయి, అవతల గొట్టుకు చేరుస్తాం అన్నాడు. ఈ పడవ వాళ్ళు ఎవరో కాదు, ధర్మబుద్ధి నౌకర్లే. నేను మీకేమీ డబ్బు ఇచ్చుకోలేనే అన్నాడు నారాయణ దీనంగా. పర్వాలేదు, నిన్ను ఊరికినే తీసుకుపోతాము అని పడవ వాళ్ళు నారాయణ్ణి ఏరు దాటించారు. నారాయణ మళ్ళీ నడక సాగించాడు. సాయంకాలానికి నారాయణ ఒక పెద్ద కొండ దగ్గరికి చేరాడు. కొండకి ఆ పక్కనే ఒక ఊరు ఉంది. నారాయణకు కడుపులో కాలుతుంది. ఎలాగైనా కష్టపడి ఆ పక్క ఊరు చేరగలిగితే ఇంత తినడానికి దొరుకుతుందేమోనని నారాయణ కొండ ఎక్కసాగాడు. కాళ్ళు నొప్పులు పుట్టసాగాయి. పైగా రోజల్లా తిండి నీళ్ళు లేవాయే, ఎలాగా భగవంతుడా అని నారాయణ దిక్కులు చూడసాగాడు. ఇంతలో ధర్మబుద్ధి నౌకర్లు ఒక మేనాతో అక్కడికి ప్రత్యక్షమైనారు. నారాయణ అడగకుండానే, దీంట్లో కూర్చో అబ్బాయ్, నిన్ను కొండ అవతలికి చేరుస్తాం అన్నారు. నారాయణకి ఎంతో సంతోషం కలిగింది. వెంటనే మేనాలో ఎక్కి కొండ దాటాడు. ఇలాగే నారాయణ ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి రావటం, ధర్మబుద్ధి నౌకర్లు అతన్ని ఆ కష్టాల నుంచి తప్పించి రక్షించడం జరుగుతుంది. ఆఖరికి ఒక రోజున నారాయణకి అనుమానం కలిగింది. ఈ సందేహం కలగగానే నారాయణ ఒకరోజు తనకు సహాయం చేయటానికి వచ్చిన వారిని అడిగాడు, మీరెవరు, నాకెందుకిలా సహాయం చేస్తున్నారని. అప్పుడు వాళ్ళు జరిగిందంతా చెప్పారు. అంతా విని నారాయణ చాలా ఆశ్చర్యపోయాడు. తను ఎంత చెడుగా ప్రవర్తించినా, చివరికి ఇల్లు వదిలి వచ్చేసిన తన తండ్రి మాత్రం తన సుఖం క్షేమం కోరే కదా ఇలా సేవకులను పంపి తనకు సహాయం చేయించాడు. అలాంటి తండ్రి మాట లక్ష్య పెట్టకపోవటం నా బుద్ధి తక్కువనని గ్రహించాడు. వెంటనే సేవకులతో ఇంటికి తిరిగి వచ్చి తండ్రి పాదాల ముందు వాలి తనని క్షమించమని, ఇక ముందు బుద్ధి కలిగి బ్రతుకుతానని ఏడ్చాడు. ఇప్పటికైనా తన కొడుకు మంచి మార్గానికి వచ్చాడని ధర్మబుద్ధి ఎంతో సంతోషించాడు. తన వంశ మర్యాద నిలబెట్టటానికి తనకు కలిగిన ఒక్క కొడుకును తను నిలుపుకోగలిగినందుకు ఎంతో గర్వించాడు. ఆనాటి నుంచి తండ్రి కొడుకులు సుఖంగా కాలం వెల్లబుచ్చసాగారు. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.